హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల కోసం హెల్తీ క్యారెట్ రైస్ ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకు తక్కువ టైంలో ఉన్నప్పుడు ఈ క్యారెట్ రైస్ అనేది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి కదండి. వేగిన తర్వాత 2-3 కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకుందాం. కరివేపాకు పిల్లలకి చాలా మంచిదండి. సో వాళ్ళ ఫుడ్ డైట్లో తప్పకుండా యాడ్ చేయండి. అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. వాళ్ళ డైజెషన్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు 2 నిమిషాలు వేగించుకోండి. ఇప్పుడు తగినంత పసుపుని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక క్యారెట్ని తురుముకున్నానండి. ఇలా క్యారెట్ని తురుముకొని అది కూడా వేసుకొని క్యారెట్ బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ క్యారెట్ని బాగా ఉడికించుకోండి. ఇలా క్యారెట్ని ఉడికించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు అడుగంటుతుంది అనిపిస్తే కొద్దిగా 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ని పోసుకొని మళ్ళీ ఒకసారి మగ్గించుకోండి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ తర్వాత క్యారెట్ మంచిగా మగ్గింది కదండి. ఇప్పుడు మీ పిల్లలు 1 ఇయర్ అబోవ్ అయితే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ పెప్పర్ పౌడర్ని ఆప్షనల్ అండి. మీ పిల్లలు తింటే పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టిన 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు అది కూడా వాటర్తో సహా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు సరిపడినంత వాటర్ని పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. అంతే చక్కగా కుక్ అయిపోయిందండి. మా బాబు వచ్చేసి 13 మంత్స్ కాబట్టి డైట్ ఇలానే పెట్టేస్తానండి. ఏం స్మాష్ చేయను. మీ పిల్లలు 1 ఇయర్ బిలో బేబీస్ అయితే మెత్తగా స్మాష్ అయినా చేసుకోండి లేదా మిక్సీ అయినా పెట్టేసి మీ పిల్లలు తినే కన్సిస్టెన్సీ బట్టి మీరు తినిపించండి. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి సర్వ్ చేయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ రైస్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. ఈ రెసిపీ తప్పకుండా మీ పిల్లలకి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.